నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాధారణంగా ఉప్పు తిన్న విశ్వాసం అనే మాట భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఉప్పు తింటే విశ్వాసం ఉంటుందో లేదో తెలియదు, కానీ భారతీయులు తింటున్న ఉప్పు మోతాదు చూస్తుంటే మాత్రం 4-5 రకాల అత్యంత కీలకమైన వ్యాధులతో బాధపడే వారిలో మరింత ముప్పు పెరుగుతుంది అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. దేశంలో మోతాదుకు మించి ఉప్పు వినియోగం ఉంటోంది అని, దీనివల్ల హైపర్ టెన్షన్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడే వారిలో ముప్పు మరింత పెంచుతోంది అని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిడమాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఉప్పు వినియోగం తగ్గించే ప్రయత్నాలలో భాగంగా తక్కువ సోడియం ఉన్న ప్రత్యామ్నాయ ఉప్పుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉప్పులోని సోడియం క్లోరైడ్లో కొంత భాగాన్ని పొటాషియం లేదా మెగ్నీషియంతో భర్తీ చేయడం ఆశాజనకంగా కనిపిస్తోంది అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శరణ్ మురళి పేర్కొన్నారు. సోడియం తక్కువ తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె పనితీరు మెరుగుపడుతుంది అని ఆయన తెలిపారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్తో బాధపడే వారికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అని చెప్పారు. ఇందులో భాగంగా రక్తపోటు సుమారు 7/4 mmHg తగ్గుతుంది అని, ఈ చిన్న మార్పు వల్ల చాలా పెద్ద ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ, పంజాబ్లలో 3 ఏళ్ల వ్యవధితో కూడిన అధ్యయనాన్ని ఐసీఎంఆర్ సాయంతో ఎన్ఐఏ ప్రారంభించింది. ప్రస్తుతం అధ్యయనం తొలి ఏడాదిలో ఉండగా క్షేత్రస్థాయి సన్నద్ధత అంచనాలపై పనిచేస్తున్నామని డాక్టర్ గణేష్ కుమార్ వెల్లడించారు. దీనిపై గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అయితే భారతదేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు రోజుకు 9.2 గ్రాములు తీసుకుంటూ ఉండగా గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఈ వినియోగం 5.6 గ్రాములుగా ఉంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల పట్టణవాసులు ఉప్పు అంతొద్దు.